హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. మన ఛానల్లో డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ 5th సెమిస్టర్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే స్టాటిస్టిక్స్ని మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్గా సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ కోసం మన ఛానల్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన అప్లైడ్ స్టాటిస్టిక్స్ని సిరీస్ వైడ్ స్టార్ట్ చేయడం జరిగింది. మన ఛానల్లో యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు డైరెక్ట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దట్ ఇంకా మన ఛానల్ ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఆల్రెడీ అప్లైడ్ స్టాటిస్టిక్స్కి యూనిట్ 1కి సంబంధించి అన్ని టాపిక్స్ అనేది అప్లోడ్ చేసేసాను, ఆల్మోస్ట్ డన్. అండ్ ఈ వీడియోలో నేను ఫిట్టింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మెజర్స్ ఆఫ్ ట్రెండ్కి సంబంధించి 3 ఈక్వేషన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్లో స్ట్రైట్ లైన్ సెకండ్ డిగ్రీ పారాబోలా కూడా ప్రీవియస్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే స్ట్రైట్ లైన్ అనేది వీడియో చెక్ చేయలేదో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దట్ మీకు స్ట్రైట్ లైన్ అనేది చాలా బేసిక్ అనమాట. స్ట్రైట్ లైన్ అనేది వస్తేనే మీకు అప్కమింగ్ ఏవైతే సెకండ్ డిగ్రీ పారాబోలా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, పవర్ కర్వ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఈజీగా అర్థమవుతాయి. సో దట్ మీరు ఫస్ట్ వెళ్ళి స్ట్రైట్ లైన్ వీడియో అనేది చూడండి. సో అది చూసిన వెంటనే మీరు ఈ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది చూద్దరు. కానీ ఇక్కడ చూస్తే మీరు ఈ వీడియోలో ఫిట్టింగ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి లెట్ yt ఈక్వల్ టు ఏ బీ పవర్ టీ ఈక్వల్ టు, సో ఇది అనేది మీకు ఈక్వేషన్ 1 కిందకు వస్తుంది. మీకు తెలుసు ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్లో 2 కర్వ్స్ ఉంటాయని. సో yt ఈక్వల్ టు ఏ బీ పవర్ టీ అనేది ఒక కర్వ్ అండ్ నెక్స్ట్ది yt ఈక్వల్ టు ఏ ఈ పవర్ బీటీ అనేది నెక్స్ట్ సెకండ్ వన్. సో ఈ 2 అనేవి ఎక్స్పోనెన్షియల్ కర్వ్స్. సో ఈ వీడియోలో నేను మీకు ఏంటంటే yt ఈక్వల్ టు ఏ బీ పవర్ టీ అనే ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది యూస్ చేసి ఎలా ఈక్వేషన్స్ని డెరివేట్ చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో నేను సెకండ్ ఈక్వేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ తెలిసి ఫస్ట్ స్టెప్లో మనం ఈక్వేషన్ అనేది ఏదైతే మనం ఈక్వేషన్ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకుంటాము. ఎక్స్పోనెన్షియల్ కర్వ్ కాబట్టి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ని ఈక్వేషన్ 1గా తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తే మీకు ఏ అండ్ బి 2 ఉన్నాయి. 2 బోత్ ఆర్ కాన్స్టెంట్స్ అండ్ టు బి ఎస్టిమేటెడ్. వీటిని ఎస్టిమేట్ చేస్తేనే మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఏ హ్యాట్ అండ్ బి హ్యాట్ అనేవి వస్తాయి కదా. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అన్ని స్టెప్స్ కూడా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మనం ప్రీవియస్ వీడియోస్లో డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్స్లో ఎర్రర్ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్ ఈక్వేషన్స్ అనేవి ఎస్టిమేట్ చేసాము. బట్ ఇక్కడికి వస్తే మీకు ఈక్వేషన్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి సంబంధించిన ఈక్వేషన్లో చూస్తే మీకు ఏ బి అనేవి 2 ప్రొడక్ట్స్గా ఉన్నాయి, అంటే మల్టిప్లై అవుతున్నాయి. మీకు టర్మ్స్ అనేవి సపరేట్గా ఉండాలి, ఎడిషన్స్లో ఉండాలి. ఎడిషన్స్లో ఉంటేనే మీకు టర్మ్స్ సపరేట్గా ఉంటేనే మీకు అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఆర్ సెకండ్ డిగ్రీ పారాబోలా ఫార్మేట్స్లో ఉంటేనే మీకు ఈక్వేషన్స్ అనేవి ఎస్టిమేట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. బట్ ఇక్కడ చూస్తే మీకు ఏంటి మల్టిప్లై అవుతున్నాయి కదా. సో ఈ ఫార్మేట్లో ఉంటే మీకు ఎస్టిమేట్ చేయడానికి అవ్వదు. సో మీరు టర్మ్స్ని సపరేట్ చేయాలంటే లాగ్ అనేది అప్లై చేయాలన్నమాట. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే మీకు టర్మ్స్ అనేవి సపరేట్ అవుతాయి. సో మీకు లాగరిథమిక్ ఫార్ములాస్ అనేవి వచ్చి ఉండాలి. బేసిక్ ఫార్ములాస్ 2-3 ఫార్ములాస్ ఉంటాయి. సో అవి నేను ఈ వీడియోలోనే మీకు క్వశ్చన్కి ఎంతవరకు అయితే యూజ్ అవుతాయో ఫార్ములాస్ ఆ ఫార్ములాసే నేర్పిస్తాను. మీకు ఎక్స్ట్రా ఏం నేర్పించను, ఎక్స్ట్రా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఆన్సర్ చేయడానికి ఏ ఫార్ములాస్ అయితే అవసరం అవుతాయో అవే నేర్పిస్తాను. ఇక్కడ చూడండి మీకు లాగ్ అనేది బోత్ సైడ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఈక్వేషన్కి ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ మీరు లాగ్ అనేది అప్లై చేయాలి. లాగ్ yt ఈక్వల్ టు లాగ్ ఏ బీ పవర్ టీ బోత్ సైడ్స్ అప్లై చేశారు కదా. ఇక్కడ మీకు ఫార్ములా చూడండి, లాగరిథమిక్కి సంబంధించి వన్ ఆఫ్ ద ఫార్ములా లాగ్ ఏబి ఫార్ములా మీరు స్కూల్స్లో చదివే ఉంటారు లాగరిథమిక్కి సంబంధించిన ఫార్ములాస్. సో ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో లాగ్ ఏబి ఫార్ములా ఏంటంటే మీకు లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫార్ములా. ఇక్కడ మీరు టర్మ్స్ని స్ప్లిట్ చేయాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సో చూడండి లాగ్ yt ఈక్వల్ టు, సో ఇక్కడ ఫార్ములా అనేది అప్లై చేస్తాం. లాగ్ ఏ అంటే ఏ ప్లస్ లాగ్ బి అంటే లాగ్ బి పవర్ టీ. సో 2 ఏ అనేది ఒక టర్మ్, బి పవర్ టీ అనేది ఒక టర్మ్. ఏ బి అనగా దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బిగా తీసుకుంటే ఇక ఫార్ములా ఏంటి లాగ్ ఏ ప్లస్ బి. సో లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అంటే దిస్ ఇస్ హోల్ టర్మ్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ చూడండి లాగ్ yt. సో ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఇంకో ఫార్ములా అప్లై చేయాలి. ఇక్కడ పవర్ ఉంది కదా, పవర్ని కూడా మనం స్ప్లిట్ చేయాలి.
ఇక్కడ మీకు ఇంకో ఫార్ములా లాగ్ ఏ పవర్ ఎమ్ ఫార్ములా ఏమొస్తుంది మీకు ఎమ్ లాగ్ ఏ. సో ఈ 2 ఫార్ములాస్ వస్తే మీకు ఈ క్వశ్చన్ వరకు సరిపోతుంది. ఈ 2 ఫార్ములాస్ వస్తే మీరు సాల్వ్ చేసేస్తారు. ఇక్కడ చూడండి లాగ్ ఏ అనేది నార్మల్గానే తీసుకుంటాం. ఇక్కడ ఏ ఫార్మాట్లో ఉంది లాగ్ ఏ పవర్ ఎమ్ ఫార్మాట్లో ఉంది. సో దీనికి ఫార్ములా ఏంటి ఎమ్ లాగ్ ఏ. ఎమ్ అంటే ఇక్కడ టీ, లాగ్ ఏ అంటే బి, టీ లాగ్ బి. అండ్ నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే మీరు ఇంకో ఫార్మాట్లో తీసుకోవాలన్నమాట. ఇక్కడ కొత్త స్టెప్ అనేది యాడ్ అవుతుంది, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. లెట్ ఇక్కడ వైటీని మనం క్యాపిటల్ వైటీగా తీసుకుంటాం, లాగ్ వైటీగా తీసుకుంటాం. అలాగే లాగ్ ఏని క్యాపిటల్ ఏగా తీసుకుంటాం. అండ్ ఇక్కడ లాగ్ బీని కూడా క్యాపిటల్ బీగా తీసుకుంటాం. ఈ ఒక స్టెప్ అనేది యాడ్ అవుతుంది. సో ఎందుకు ఇట్లా తీసుకుంటాము అంటే మీకు స్ట్రైట్ లైన్ ఫార్మాట్లో అనేది తీసుకురావాలి. ఇక్కడ మీకు ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మాట్లో ఉంది. ఇలా ఉంటే మీకు ఏంటంటే ఎస్టిమేట్ చేయడానికి అవ్వదు. సో మనకి ఎస్టిమేట్ చేయడానికి పాసిబుల్గా మార్చుకోవాలి అంటే ఫస్ట్ మనం లాగ్ అనేది అప్లై చేస్తాం. లాగ్ అప్లై చేసి సో కాన్స్టెంట్ టర్మ్స్ అనేది స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ చేసిన తర్వాత మీ అందరికీ తెలుసు మరి ఇక్కడ ఏంటి లాగ్ ఫార్మాట్లో ఉంది. స్ట్రైట్ లైన్ సెకండ్ డిగ్రీ పారాబోలాలు చూస్తే మనకి లాగ్ అనేది ఉండదు కదా. లాగ్ ఉండకుండా డైరెక్ట్ మీకు కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఈక్వేషన్స్ని డైరెక్ట్గా ఫార్ములా యూజ్ చేసి ఎస్టిమేట్ చేస్తాం. బట్ ఇక్కడ మీకు లాగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి లాగ్స్ని మనం డైరెక్ట్గా ఎస్టిమేట్ చేయలేం కాబట్టి ఇక్కడ లాగ్ని మనం ఈ టర్మ్ అంతా కూడా మనం క్యాపిటల్స్లో తీసుకుంటాం. అంటే సింగిల్ కాన్స్టెంట్స్గా తీసుకుంటే మనం ఈజీగా అనేది స్ట్రైట్ లైన్ ఫార్మాట్లో తీసుకొచ్చి స్ట్రైట్ లైన్ ఫార్మాట్ నుంచి మనం ఈజీగా ఈక్వేషన్స్ అనేవి ఎస్టిమేట్ చేయొచ్చు కాబట్టి సో ఈ టర్మ్ అనేది యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ 1 ఉంది కదా. సో ఈక్వేషన్ 1లో ఇవి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 వచ్చేసి సో ఇక్కడ వైటీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏ ఫార్మాట్లో ఉంది ఈ ఫార్మాట్లో అప్లై చేద్దాం. చూడండి ఇక్కడ లాగ్ వైటీ అంటే మీకు క్యాపిటల్ వైటీ ఈక్వల్ టు లాగ్ ఏ అంటే క్యాపిటల్ ఏ ప్లస్ ఇక్కడ చూడండి టీ ఇంటూ లాగ్ బి అంటే ఇక్కడ మీకు క్యాపిటల్ బి వస్తుంది కదా. సో దట్ బి ఇంటూ టీ. సో దీన్ని మనం ఇప్పుడు ఈక్వేషన్ 2గా తీసుకుంటాం. సో ఈక్వేషన్ 1 ఆల్రెడీ మనం తీసుకుంటాము ఎక్స్పోనెన్షియల్ కర్వ్గా. సో ఈక్వేషన్ 2 ఇక్కడ మనం వచ్చిన ఈ లాగరిథమిక్లో మనం తీసుకున్న ఏవైతే సింగిల్ కాన్స్టెంట్స్ ఉన్నాయో మనం ఇక్కడ అప్లై చేసుకుంటే మనకి ఈక్వేషన్ 2 అనేది జనరేట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వేషన్ 2 అనేది ఏ ఫార్మాట్లో ఉంది స్ట్రైట్ లైన్ ఫార్మాట్లో ఉంది కదా. మనకి స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి వైటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీటీ రైట్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి క్యాపిటల్స్లో ఉంది బట్ మనకి స్ట్రైట్ లైన్ ఫార్ములా తెలుసు. సో ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో మనం లాస్ట్కి ఎక్స్పోనెన్షియల్ కర్వ్ని ఎక్స్పాండ్ చేస్తూ స్ప్లిట్ చేస్తూ మనం ఏ ఫార్మాట్లో తీసుకొచ్చాం స్ట్రైట్ లైన్ ఫార్మాట్లోకి తీసుకొచ్చేసాం. సో నౌ ఈక్వేషన్ 2 ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో మనకి స్ట్రైట్ లైన్ ఆల్రెడీ తెలుసు, మనం ప్రీవియస్ వీడియోస్లో స్ట్రైట్ లైన్ ఫార్మాట్లో ఉన్న ఈక్వేషన్ని ఎలా ఎస్టిమేట్ చేయాలి ఎలా డెరివేట్ చేయాలని చూసాం. సో సిమిలర్గా సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ అప్లై చేస్తామన్నమాట. సో ఈక్వేషన్ 2 అనేది స్ట్రైట్ లైన్ ఫార్మాట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం ఏబిఆర్ కాన్స్టెంట్ వీటిని ఎస్టిమేట్ చేయాలి కాబట్టి మనం ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఎర్రర్కి సంబంధించిన ఫార్ములా క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాం. క్యాపిటల్ ఈ ఈక్వల్ టు I ఈక్వల్ టు సమ్మేషన్ I ఈక్వల్ టు 1 to n. సో నెక్స్ట్ ఏదైతే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉందో దాన్ని అప్లై చేస్తాం. y మైనస్ ఏ మైనస్ బీటీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ మనందరికీ తెలుసు మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలి 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి డో ఈ బై డో ఏ ఈక్వల్ టు 0 డో ఈ బై డో బి ఈక్వల్ టు 0. సో దీంట్లో మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకి జనరల్ స్ట్రైట్ లైన్లో మనకి ఏబి అనే కాన్స్టెంట్స్ అనేవి మీకు స్మాల్ లెటర్స్లో ఉంటాయి. వై బికాస్ మనకి డైరెక్ట్గా అవి స్ప్లిట్ అయి ఉంటాయి కాబట్టి టర్మ్స్ ఈజీగా ఎస్టిమేట్ చేయడానికి అవుతుంది.
బట్ ఇక్కడ మీకు ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి వచ్చేసరికి మీకు ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ ఫార్మాట్లో ఉంది కాబట్టి లాగ్ అనేది అప్లై చేసి బోత్ సైడ్స్ టర్మ్స్ అనేవి స్ప్లిట్ చేసాం. మరి డైరెక్ట్గా లాగరిథంలో ఫార్మాట్లో ఉన్న వాటికి ఈక్వేషన్స్ అనేవి ఎస్టిమేట్ చేయొచ్చా అంటే చేయకూడదు. సో దట్ మనం ఈ విధంగా టర్మ్స్ అనేవి తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. కాబట్టి మీరు లెటర్స్ అనేది ఫార్మాట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, ఓన్లీ ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి మాత్రమే. సో ఇక్కడ మీరు ఎస్టిమేట్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ తెలుసు, ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేయండి ఎలా చేయాలని చెప్పాను. నేను డైరెక్ట్గా ఇక్కడ మీకు ఎలా వస్తాయి ఈక్వేషన్స్ అనేవి చూస్తాను. ఇక్కడ సమ్మేషన్ i = 1 to n y = ఇక్కడ మీకు NA వస్తుంది. సేమ్ ప్రీవియస్ వీడియోస్లో మనం స్ట్రైట్ లైన్ ఎలా చేసామో సేమ్ అదే వస్తుంది, కాకపోతే మీకు లెటర్ ఫార్మాట్ చేంజ్ అవుతుంది, క్యాపిటల్స్లో వస్తుంది అంతే, మిగతాదంతా సేమ్. నెక్స్ట్ ∂E/∂B ఈక్వేషన్ చేస్తే మీకు సమ్మేషన్ i = 1 to n ty = a సమ్మేషన్ i = 1 to n t plus b సమ్మేషన్ i = 1 to n t². దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. మీకు ఈక్వేషన్ 3 అలాగే ఈక్వేషన్ 4 2 ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. సో దీంతో మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఏ ఫార్మాట్లో వస్తాయి? క్యాపిటల్స్ ఫార్మాట్లో వస్తాయి. సో మనకి ఆల్రెడీ లాగ్ అనేది ఉంది కదా, లాగ్ మళ్ళీ అప్లై చేయాలి కదా. సో అది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనందరికీ తెలుసు ఈక్వేషన్ 3 and 4 ఆర్ కాల్డ్ నార్మల్ ఈక్వేషన్స్. ఎస్టిమేట్ చేసేసాం కాబట్టి ఈక్వేషన్ 3 and 4ని మనం నార్మల్ ఈక్వేషన్స్ అని అంటాం. సో మనకి ఏం తెలుసు, నెక్స్ట్ స్టెప్ ఈ నార్మల్ ఈక్వేషన్స్ చేయగా మనకి ఎస్టిమేటెడ్ వాల్యూస్ అనేవి వస్తాయి. ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కర్వ్లో ఏ ఫార్మాట్లో వస్తాయి? క్యాపిటల్ A hat అండ్ క్యాపిటల్ B hat అనే ఫార్మాట్లో వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ A hat and B hat వాల్యూస్ని ఈక్వేషన్ 1లో మనకి సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్గా మనకి రిక్వైర్డ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది వస్తుంది అని అనుకుంటాం. బట్ ఇక్కడ మనకి ఏమున్నాయి, క్యాపిటల్స్ ఫార్మాట్లో ఉంది కదా, అంటే ఏంటి, ఇవి లాగ్ ఫార్మాట్లో ఉన్నట్టు లెక్క. సో మరి లాగ్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనం స్మాల్ ఎస్టిమేటెడ్ వాల్యూస్లోకి తీసుకురావాలి కాబట్టి, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫార్ములా A hat అంటే ఏంటి, మనకి లాగ్ A hat, అలాగే B hat అంటే లాగ్ B hat. వీళ్ళని ఓన్లీ A hat and B hat ఫార్మాట్లో తీసుకురావాలంటే ఇక్కడ A hat = లాగ్ A hat. ఇక్కడ చూడండి A hat సో ఈ లాగ్ని రైట్ సైడ్ ఉన్న లాగ్ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే మీకు యాంటీ లాగ్ అవుతుంది, యాంటీ లాగ్ A hat. ఇక్కడ మీకు A hatకి ఒక వాల్యూ వస్తుంది కదా, A hatకి మీరు యాంటీ లాగ్ చేస్తే మీకు B hat స్మాల్ A hat వాల్యూ అనేది వస్తుంది. సేమ్ సిమిలర్గా మీకు స్మాల్ B hat రావాలి అంటే ఈ రైట్ సైడ్ ఉన్న లాగ్ని మీరు లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. సో లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే మీకు లాగ్ కాస్త యాంటీ లాగ్గా చేంజ్ అవుతుంది, లాగ్ B hat. ఈ ఫార్ములాస్ అనేవి మీకు కంపల్సరీ తెలియాలి. యాంటీ లాగు ఎలా చేయాలి మేడం, డైరెక్ట్గా మనం చేయలేం కదా, క్యాలిక్యులేట్ చేయలేం కదా అంటే మీకు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ ఏవైతే ఉంటాయో క్యాషియోస్, అవి మీకు ఎగ్జామ్లో ఎలా ఉంటాయి. సో ఎలా ఉంటాయి కాబట్టి మీరు క్యాలిక్యులేటర్స్ తీసుకెళ్ళి డైరెక్ట్ యాంటీ లాగ్స్ అనేవి చేయొచ్చు, నో ప్రాబ్లం. అన్ని యూనివర్సిటీస్లో ఎగ్జామ్ సెంటర్స్లో ఫైనల్ ఎగ్జామ్కి మీకు క్యాషియో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ అనేవి ఎలా ఉంటాయి కాబట్టి మీరు యాంటీ లాగ్ అనేది అప్లై చేసి చేయొచ్చు. సో ఇలా యాంటీ లాగ్ అనేది చేస్తే మీకు స్మాల్ A hat అలాగే స్మాల్ B hat అనే ఎస్టిమేటెడ్ వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ స్టెప్ తెలిసి మీకు A hat and B hat వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు రిక్వైర్డ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది వస్తుంది. మీకు అందరికీ తెలుసు ఈక్వేషన్ 1 ఏంటి, yt = a b⁻t. సో ఈ ఈక్వేషన్లో A hat అలాగే B hat అనేవి అప్లై చేస్తే మీకు రిక్వైర్డ్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనేది వస్తుంది. చూసారు కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2-3 టైమ్స్ వీడియోని మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ పెట్టి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్
యూ హ్యావ్ టు వాచ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. స్ట్రైట్ లైన్ అనేది మీకు చాలా బేసిక్ అనమాట. స్ట్రైట్ లైన్ అనేది ఒక్కటి వస్తే చాలు, మీరు ఏ ఈక్వేషన్ అయినా చేసేయగలరు. లైక్ సెకండ్ డిగ్రీ పారాబోలా కావచ్చు, ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అండ్ అప్కమింగ్ వీడియోస్లో వచ్చే పవర్ కర్వ్, ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటాయి. సో దట్ స్ట్రైట్ లైన్ వీడియో కంపల్సరీగా చూడండి, చూస్తే మీకు ఈజీగా అర్థమవుతాయి. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ యాంటీలాగ్ అనేది మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. నేను అప్కమింగ్ వీడియోస్లో మీకు క్యాషియోస్తో నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను క్యాషియో మీరు ఎలా యూస్ చేయాలి, క్యాషియోస్లో యాంటీలాగ్స్ ఎలా ఉంటాయి, లాగ్స్ ఎలా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అన్నీ నేను అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్లీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియోలో కనుక మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.